Hello, champions. Welcome to our session. This is Anil Nayak. Here is a question for you. Pause this. Jaldi solve చేసేయండి. Right? I hope you have solved the question. Now it's my turn. So we have 8 persons, MNOPQRST, are sitting in a straight line such that all of them are facing towards north. So ఎంతమంది ఉన్నారు? 8 members and everybody is facing towards north, but not necessarily in the same order. Great. Okay. So ఏమంటున్నాడు? O sets third from the right end of the row. So అందరూ నార్త్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. సో లెట్స్ రైట్ 8 పర్సన్స్ 1 2 3 4 5 6 7 8 డన్ 3 4 5 6 7 8 మెంబర్స్ ఉన్నారు అండ్ ఓ ఈస్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో విచ్ ఈస్ అవర్ రైట్ హ్యాండ్? దిస్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ దిస్ ఈజ్ రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ నుంచి థర్డ్ పర్సన్, దిస్ ఈజ్ మై రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. హియర్ విల్ హ్యావ్ ఆర్ ఓ. డన్. So here we'll have our O. Next, only 2 persons sit between O and M. ఓకి ఎంకి మధ్యలో 2 persons ఉన్నారు. సో ఇంతకుముందు మనం సెషన్లో ఏమనుకున్నాం, ఎప్పుడైతే మనకి డైరెక్ట్ ఇక్కడ ఒక పర్సన్ ఫిక్స్ అయిపోయినాడో అక్కడ నుంచి మళ్ళీ మనం డైరెక్ట్ ఫిక్స్ చేయగలిగితే ఏమనుకున్నాం, డైరెక్ట్ దీని మీద ఫిక్స్ చేసేస్తాం వితౌట్ రైటింగ్ ద పాసిబిలిటీ. సో ఓ 2 person గ్యాప్ ఇచ్చి ఇటు సైడ్ అయితే ఎం రారు, రైట్, ఇటు సైడ్ అయితే ప్లేస్ లేదు. సో ఓ నుండి 2 person గ్యాప్ ఇచ్చి 1 and 2 person గ్యాప్ ఇచ్చి ఎం కోసం ఒకటే ప్లేస్ ఖాళీగా ఉంది, రైట్. దిస్ ఈజ్ ద ఓన్లీ పాసిబిలిటీ ఫర్ ఎం. సో ఏం చేస్తాం, డైరెక్ట్ ఎం రాసేస్తాం, రైట్. విల్ రైట్ ఎం డైరెక్ట్లీ. సో 2 person గ్యాప్ ఇచ్చేసి విల్ రైట్ ఎం హియర్. నెక్స్ట్, క్యూ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఎం. క్యూ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఎం. ఏమవుతుంది, క్యూ పక్కన ఇమ్మీడియట్ నైబర్ ఎం. సో క్యూ ఈజ్ హియర్ ఇమీడియట్ నైబర్ ఎం అంటే ఒకసారి ఇటు రావచ్చు లేకపోతే ఇక్కడ రావచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా అయిపోతాయి. సో ఐ టేక్ ద సెకండ్ పాసిబిలిటీ, ఫాస్ట్గా అయిపోతుంది. 1 2 ఎం 1 2 ఓ 1 2 డన్. 8 ఉన్నారు. సో ఇటు సైడ్ ఒకసారి క్యూ, ఇటు సైడ్ ఒకసారి క్యూ. డన్. దట్ ఈస్ క్యూ. బోత్ ఎన్ అండ్ టీ ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఓకే అన్న, ఎన్టీ రెండు పక్క పక్కన ఉన్నాయి. బట్ నన్ ఆఫ్ దెమ్ సిట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎం. ఈ రెండిట్లో ఏది ఒకటి కూడా ఎంకి ఇమ్మీడియట్ రైట్లో రాదు. సో ఎంకి ఇమ్మీడియట్ రైట్లో ఎన్ రాదు, ఎంకి ఇమ్మీడియట్ రైట్లో టీ రాదు. డన్. నెక్స్ట్, ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఎన్. ఓకే. ఎస్ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఎం. ఎస్ఎం పక్క పక్కన రారు. ఓకే. నెక్స్ట్, పీ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు ఆర్. పిఆర్ పక్క పక్కన రారు. పీ డస్ నాట్ సెట్ అడ్జసెంట్ టు ఆర్. డన్. నౌ ఇట్ ఈస్ టైమ్, లైక్ ఏది ఫిక్స్ చేయగలం, ఆర్ అండ్ ఎన్ ఫిక్స్ చేయగలమా? ఆర్ అండ్ ఎన్ని ఫిక్స్ చేయాలంటే ఇక్కడ ఆర్ పెడితే 1 person గ్యాప్ ఇచ్చి ఎన్ ప్లేస్ ఖాళీ లేదు, ఆర్ 1 person గ్యాప్ ఇచ్చి ప్లేస్ ఖాళీ లేదు, ఆర్ 1 person గ్యాప్ ఇచ్చి ప్లేస్ ఇక్కడ ఖాళీ ఉంది. డన్. దిస్ ఈజ్ ద ఓన్లీ పాసిబిలిటీ. ఆర్కి ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చి ఎన్, లేకపోతే ఆర్కి ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చి ఎన్. డన్. సో ఇప్పుడు ఆర్ ఎక్కడ రావాలి, ఎన్ ఎక్కడ రావాలి? దట్ ఈస్ ద క్వశ్చన్, ఆర్ ఆర్ ఎన్. ఈ రెండిట్లో ఆర్ ఎక్కడ రావాలి, ఎన్ ఎక్కడ రావాలి? లెట్స్ సే ఐఎమ్ ప్లేసింగ్ మై ఆర్ హియర్. ఎన్ హియర్. ఎన్ ఇక్కడ పెడుతున్నా అనుకుందాం. ఎన్ ఇక్కడ పెడితే ఏమవుతుంది, ఎన్ ఇక్కడ పెడితే ఆర్ ఇక్కడ వచ్చేస్తుంది, రైట్. పాసిబిలిటీ రాసి చూపించేస్తా సో దట్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. బేసిక్గా నేను ఏం చెప్పని ట్రై చేస్తున్నా అంటే, ఇఫ్ ఐ ప్లేస్ మై ఎన్ హియర్ అండ్ ఆర్ హియర్, ఎన్కి పక్కన టీ ఉండాలి. సో ఇక్కడ టీ వచ్చేస్తుంది, కానీ ఎంకి ఇమీడియట్ రైట్లో టీ ఉండొద్దు. ఇక్కడేమో ఎంకి ఇమీడియట్ రైట్లో టీ వచ్చేస్తుంది. సో అది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. సో ఇఫ్ ఐ ప్లేస్ మై ఎన్ హియర్ అండ్ ఇఫ్ ఐ ప్లేస్ మై ఆర్ హియర్, ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. దెన్ ఎన్కి పక్కన టీ ఉండాలి, ఇక్కడ టీ వచ్చేస్తుంది. ఎంకి ఇమీడియట్ రైట్లో టీ ఉండొద్దు. సో ఈ కండిషన్ ఏమైపోతుంది, రాంగ్ అయిపోతుంది. డన్. అది నేను వర్బల్గా చెప్పడానికి ట్రై చేసిన. డన్. సో లెట్స్ చెక్. సో ఏమైపోతుంది, ఎన్ విల్ కమ్ హియర్, ఆర్ విల్ కమ్ హియర్ అండ్ ఎన్ పక్కన టీ విల్ కమ్ హియర్. డన్. లెట్ us చెక్ ద సేమ్ ఇన్ దిస్ కేస్. ఆర్ ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చి ఎన్ ప్లేస్ ఖాళీ లేదు, ఆర్ ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చి ఎన్ ప్లేస్ ఖాళీ లేదు, ఆర్ ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చి ఎన్. ఎస్, హియర్ వీ హ్యావ్ ద ప్లేస్. సో ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉంది. ఇప్పుడు అగైన్ ఆర్ ఎక్కడ పెట్టాలి, ఎన్ ఎక్కడ పెట్టాలి? ఇఫ్ ఐ ప్లేస్ మై ఎన్ హియర్, ఎన్ పక్కన టీ పెట్టడానికి ప్లేస్ ఖాళీ ఉందా? ఇటు సైడ్ క్యూ ఉంది, ఇటు సైడ్ ఓ ఉంది. సో ప్లేస్ ఖాళీ లేదు. సో డెఫినెట్లీ ఐ విల్ పుట్ మై ఎన్ హియర్. ఎన్ ఇక్కడ పెట్టేసి ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చేసి ఆర్ ఇక్కడ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ టీ వచ్చేస్తుంది. సో ఐ విల్ సాటిస్ఫై బోత్ దీస్ 3 conditions, రైట్. సో ఐ విల్ ప్లేస్ మై ఆర్ హియర్, ఎన్ హియర్, టీ హియర్. డన్. అయిపోయింది. ఇది అయిపోయింది. నెక్స్ట్,
నెక్స్ట్ ఏమున్నాయి, ఇది కూడా అయిపోయింది. సో పీకి పక్కన ఆర్ రావద్దు, పీ పక్కన ఆర్ రావద్దు. సో వీ హ్యావ్ ఆర్ హియర్, ఆర్ పక్కన పీ రావద్దు. సో ఓన్లీ ప్లేస్ లెఫ్ట్ ఫర్ పీ ఇస్ దిస్. సో ఇక్కడ పీ పెట్టేద్దాం. అండ్ మిగిలింది ఏది, పీక్యూ ఎస్, ఇక్కడ ఎస్ వచ్చేస్తుంది. డన్. హియర్ విల్ హ్యావ్ ఎస్. నెక్స్ట్ దీంట్లో ఏం మిగిలింది, పీ పక్కన ఆర్ రావద్దు, ఆర్ పక్కన ప్లేస్ ఖాళీ లేదు, ఆర్ పక్కన ప్లేస్ ఖాళీ లేదు. సో నో వరీస్ ఎట్ ఆల్. బట్ ఎస్ పక్కన ఎం రావద్దు. సో ఎం ఈజ్ హియర్, ఎస్ కోసం ఈ 2 ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి, ఇక్కడ ఎస్ పెట్టేస్తే విల్ హ్యావ్ ఎస్ బిసైడ్ ఎం. సో ఇది రాంగ్ అయిపోతుంది. సో ఎస్ ప్లేస్ ఇస్ దిస్. డన్. సో ఎస్ ఇక్కడ వచ్చేస్తుంది. మిగిలింది ఏంది, దీంట్లో ఏది మిగిలింది, ఎస్పి, దీంట్లో పి మిగిలింది. డన్. సో వీఆర్ డన్ విత్ ఎవ్రీథింగ్. దెన్ మనకు 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. దెన్ విచ్ ఈజ్ రాంగ్, ఎస్కి పక్కన ఎం ఉండొద్దు. లెటస్ చెక్ దిస్. ఎస్కి పక్కన ఎం ఉండొద్దు. హియర్ వీ హ్యావ్ ఎస్, బట్ ఎస్ పక్కన ఎం వచ్చేసింది. నో, ఎస్ పక్కన ఎం వచ్చేసింది. సో దిస్ పాసిబిలిటీ గోస్ రాంగ్. నెక్స్ట్ దీంట్లో చెక్ చేస్తే ఎస్ పక్కన ఎం రావద్దు. సో ఎం పక్కన ఎస్ లేదు. సో దిస్ ఈజ్ ఫైన్. పీ పక్కన ఆర్ రావద్దు. ఓకే, పీ ఈజ్ హియర్, ఆర్ ఈజ్ హియర్. సో నో వరీస్ ఎట్ ఆల్. సో దిస్ విల్ be your correct answer. First possibility goes wrong and this will be your correct. I hope you enjoyed the video. Do like, share and subscribe to our channel. Anil Lag will meet in the next session.